వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. ఆర్పీఎస్ మండల అధ్యక్షులు మద్దూరి నరసింగరావు మాదిగ ఆధ్వర్యంలో బీబీనగర్ మండల కేంద్రంలో లక్ష డప్పులు 1000 గొంతులు కార్యక్రమ టీ షర్ట్స్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగళ రెడ్డి గారు. ఈ సందర్భంగా పింగళ రెడ్డి గారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకై 30 ఏళ్లుగా పోరాడుతున్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగను కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణకై సానుకూలంగా ఉన్నారని తెలియజేశారు. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పంజాల పెంటయ్య గౌడ్, నల్లుట్ల సుధాకర్, ఉపలంచి శ్రీకాంత్, సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ సోమవరం చంద్రయ్య, సోమవరం శంకర్, చిలకమారి బసవయ్య, మద్దూరి జంగయ్య, దళిత రత్న అవార్డు గ్రహీత మంచాల నరహరి, మంచాల అనిల్ కుమార్, మొగిలిపాక సత్తయ్య, పొట్ట వెంకటేశ్వర్లు, ఎంఆర్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి పొట్ట మహేష్ మరియు మండల ఎంఆర్పీఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని పంపాలనే యోచనలో బీసీ జనాభా శాతాన్ని మరియు ఎస్సీ వర్గీకరణని రెండు కూడా చిత్తశుద్ధితోటి వారు దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు. మా వంతు ఇక్కడ మండలం నుంచి కూడా మన సోదరులందరికీ కూడా నా వంతు సహకారాన్ని అందించి రేపు జరగబోయే కార్యక్రమానికి విజయవంతం చేయడానికి మీరందరూ కూడా తరలి వెళ్ళాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. జరిగే మన మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు 1000 గొంతులు 1,00,000 డప్పులు కార్యక్రమానికి మా వంతు సహకారంగా మేము కూడా మా సహకారాన్ని అందిస్తున్నాము. వారి కోరిక అయిన ఏబిసిడి వర్గీకరణను ఇమీడియట్లీ మన రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో కూడా మామూలుగా అసెంబ్లీలో చర్చ చేయడం జరిగింది. త్వరలో దాన్ని బిల్లు రూపంగా కూడా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలనే యోచనలో బీసీ జనాభా శాతాన్ని మరియు ఎస్సీ వర్గీకరణని రెండు కూడా చిత్తశుద్ధితోటి వారు దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు. మా వంతు ఇక్కడ మండలం నుంచి కూడా మన సోదరులందరికీ కూడా నా వంతు సహకారాన్ని అందించి రేపు జరగబోయే కార్యక్రమానికి విజయవంతం చేయడానికి మీరందరూ కూడా తరలి వెళ్ళాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.